బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ ఇన్ని రోజులు లేని టెన్షన్ ఈ రోజు నుండి టెన్షన్ పుడుతుంది ఫ్రెండ్స్. నాకు ఒకటికే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారా అని నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందండి. అండ్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ నేను విన్నర్ ఎవరికి చూడాలనుకున్నారో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టెన్షన్ ఉందండి. వాళ్ళు టాప్ 5కి వచ్చారంటే ఆల్మోస్ట్ జనాల హృదయాలు గెలిచేశారండి. ఎవరిని తక్కువ అనడానికి ఏం లేదు. మన ఎపిసోడ్లో బట్టి అప్పుడు జరిగిన గొడవలు బట్టి మాట్లాడుకున్నాం, కానీ ఇంత దూరం వచ్చారంటే వాళ్ళ ఐదుగురికి హ్యాట్స్ ఆఫ్ కొట్టాల్సిందండి. ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటాం, మామూలు అసలు చాలా కష్టం అండి. ఎపిసోడ్ చూసినంత ఈజీ కాదు. లైవ్లో బోర్ కొట్టేసిద్ది, అసలు హౌస్లో ఫోన్లు ఉండవు, ఏది ఉండదు, చాలా బోర్ కొట్టిద్ది. అయినా సరే వాళ్ళు ఇన్ని రోజులు నిలదొక్కుని ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారంటే అసలు మామూలు విషయం కాదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా సపోర్ట్ చేశారు ఇన్ని రోజుల నుంచి. మీరు ఇలా సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 600-700 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ వీడియోస్ రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశా. నాకు 5000 ఫాలోవర్స్ వచ్చారండి. ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి కంటెంట్, అసలు మీకు బోరింగ్ అనేది వంశీ సిరివెల్ల గారి పేజ్లో అయితే ఉండదో పోస్ట్ చేయడం. మనం అలాంటి అసలు బోరింగ్ నేనే యాక్సెప్ట్ చేయనండి. అలాంటిది మీకు ఎందుకు వదులుతా చెప్పండి. మనది ఏదైనా మామూలుగా ఉండదు కంటెంట్. మీరు ఎలాగైనా సపోర్ట్ చేస్తూ ఉండండి. మాట ఇస్తున్నా, వంశీ గారు చెప్పిందంటే రాసి పెట్టుకోవాల్సింది అంతే. ఖచ్చితంగా మంచి కంటెంట్తో ముందుకు వస్తా. అండ్ బిగ్ బాస్ వీడియోలు కూడా నేను ఏనాడు సేఫ్ గేమ్ అయితే ఏనాడు ఆడలేదండి. ఆ టేపోడు ఊడైనా ఎంత తోపైన ఉన్నాయి, వాడికి ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉన్నాయి, మనం మాట్లాడేస్తా. డిఎం చేసి నాకు డబ్బులు ఇస్తా, పలానా వాళ్ళకి సపోర్ట్ చేయి, వీళ్ళకి సపోర్ట్ చేయి అన్నారు. కానీ నేను ఏనాడు కూడా ₹1 కూడా ఆశించకుండా నేను ఏం మాట్లాడా అదే పోస్ట్ చేశా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎవరో కూడా తెలియదు, కానీ బిగ్ బాస్ వీడియోస్ వల్ల కొంతమంది తెలిసేలా చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. నేను మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.